ఇవాళ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఒక డిస్కషన్ పాయింట్ స్టార్ట్ అయింది. ఇంత కష్టపడి పొలిటికల్ పార్టీస్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, త్యాగాలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, రోడ్డెక్కుతున్నాం. సంబంధం లేకుండా సంబంధం లేని నాయకుల్ని, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలను నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నాం. ప్రశ్నిస్తున్నామో బలవుతున్నామో తెలియకుండా కార్యకర్తలు ప్రతి పొలిటికల్ పార్టీ కోసం యుద్ధంలా పోరాడుతున్నారు. ఐడియాలజీ కోసం పోరాడుతున్న కార్యకర్తలు కొందరైతే, నాయకుడి మీద అభిమానంతో పోరాడుతున్న కార్యకర్తలు కొంతమంది, కులం కోసం పోరాడుతున్న కార్యకర్తలు కొంతమంది, వ్యవస్థాపకుడిని చూసి అభిమాన నటుడు, నాయకుడు అంటూ పోరాడుతున్న వాళ్ళు కొంతమంది. అటువంటి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్న పార్టీస్లో ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంది. బికాస్ ఆఫ్ ఇట్స్ వింటేజ్. చాలా పాత పార్టీ, దాదాపు 40 ఏళ్ళు పైబడిన పార్టీ. దాంట్లో ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతోనో, ఎన్టీ రామారావు గారిని దించేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారన్న నమ్మకంతోనో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు టీడీపీ కోసం ప్రాణాలు పెట్టే పరిస్థితి ఉంది. కానీ మీకు మహాభారతం గురించి ఒక కథ చెప్తాను విను. పాండవులు, కౌరవులు, వీళ్ళ మధ్య యుద్ధము ఇదంతా పక్కన పెడదాం. దుర్యోధనుడి దగ్గర మనందరం రెగ్యులర్గా వినే పేరు ఒకటి ఉంది, శకుని. పాండవులు, దుర్యోధనుడు కొట్లాడుతున్న టైంలో శకుని ఒక కీలకమైన పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కోసం ప్రాణాలు పెడుతున్న నాయకుల్ని కానీ, కార్యకర్తల్ని కానీ పార్టీ విషయంలో గుర్తిస్తున్నారా? పార్టీ కోసం వాళ్ళని గౌరవిస్తున్నారా? భవిష్యత్తును ఆశించి నాయకత్వాన్ని సంపాదించి ప్రజలకు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి దశాబ్దాల క్రితం వచ్చిన రాజకీయ నాయకులను చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ ఇస్తున్నారా? శకుని కుటుంబాన్ని దుర్యోధనుడు కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక చీకటి గృహంలో బంధించి మనిషి బతకడానికి మనిషికో మెతుకు చొప్పున ఆ మొత్తం కుటుంబాన్ని ఫీడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబంలో వాళ్ళందరూ ఏం చేశారు? ఆ ప్రతి మెతుకుని కూడబెట్టి శకునికిచ్చి, నువ్వు తిని బ్రతికి మా తరఫున నువ్వు పగ తీర్చుకోవాలి దుర్యోధనుడి మీద అని చెప్పి శకుని బతికించారు. ఇది నాకొచ్చిన డౌట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో చాలా మందికి వచ్చిన డౌట్. ముఖ్యంగా టీడీపీలో ఉన్న శ్రేణులకు. లాస్ట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలన్న ఒకే ఒక ఎజెండాతో ఓట్లు చీలిపోకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయాల్లోకి ఒక దశాబ్ద కాలం కిందట రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనకు వ్యతిరేకంగా ఉంటున్నాడు అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చి తనతోనే ఉంచుకొని అతనికి కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ రాజకీయంగా కానివ్వండి, సినిమా పరంగా కానివ్వండి, కుల పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఒక కులాన్ని మొత్తం తన చేతుల్లో ఉంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన పథకంగా ఇది అందరూ అనుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెవర్ బిహేవ్డ్ యాజ్ ఎ లీడర్ అండ్ వాజ్ నెవర్ సీన్ యాజ్ ఎ లీడర్. పాపం జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ని నమ్ముతున్న వాళ్ళు ఇప్పుడు బేసికల్లీ ప్రజల్ని గొర్రెలతో ఎందుకు పోలుస్తారు రాజకీయ నాయకులు ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రజల్ని నమ్మించడం చాలా ఈజీ కాబట్టి. అటువంటి పవన్ కళ్యాణ్కి సుస్థిరంగా రాజకీయాల్లో ఉండటం కోసం ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం ఒక నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చారు. తన పార్టీలో ప్రత్యేకమైన విలువను సృష్టించుకున్న పిఠాపురం వర్మ గారు ఓల్డ్ లీడర్, ఆల్మోస్ట్ 3 times ఎమ్మెల్యే, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, పెద్దగా కుట్రలు, పెద్దగా రౌడీజం తెలియని వ్యక్తి, గౌరవనీయమైన సామాజిక వర్గానికి చెందిన వాడిగా అభివర్ణించబడుతున్న, టీడీపీ మీడియా చేతనే అభివర్ణించబడుతున్న వ్యక్తి. మరి అటువంటి వర్మను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ కోసం పక్కన పెట్టారు? నేను ఇక్కడ ఒక కంపారిజన్ తీసుకురావాలనుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకోండి. ఈ కేమ్ ఫ్రమ్ ద కడప పులివెందుల. కాంగ్రెస్ రాజశేఖర్, నువ్వు వెళ్ళి పులివెందుల్లో నిలబడి అక్కడ నాయకుడిగా నువ్వు స్థిరపడటానికి నేను నీకు ఒక అవకాశం కల్పిస్తాం, అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ నాయకుడిగా నిలబడు, ఆ నియోజకవర్గంలో ఇంకా ఫ్యూచర్లో నువ్వు పట్టు సాధించగలుగుతావు అని ఆ రోజు కాంగ్రెస్ నెవర్ గిఫ్టెడ్ రాజశేఖర్ రెడ్డి ద పులివెందుల కాన్స్టిట్యూయెన్సీ. చంద్రబాబు నాయుడు, నువ్వు అక్కడికి వెళ్ళి కుప్పంలో ఉండు, కుప్పం నుంచే నీకు కుప్పంలో ఉన్న ఆల్రెడీ ఉన్న నాయకుల్ని తీసి పారేద్దాము, నీకు కుప్పం నుంచే ప్రత్యేకంగా నిన్ను అక్కడ ఒక లోకల్గా ప్రొజెక్ట్ చేద్దాం, నువ్వు ఫ్యూచర్ అంతా నీ కుప్పమే అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఏ రోజు తన అల్లుడైన చంద్రబాబు నాయుడు గారికి కుప్పంకి వెళ్ళి డైరెక్ట్ చేయలేదు. కానీ ఒక సినిమా స్టార్, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగిన స్టార్ అయినా కూడా హీ హాస్ బీన్ డైరెక్టెడ్ బై చంద్రబాబు నాయుడు గారు టు గో టు పిఠాపురం. చూడు, అక్కడ పిఠాపురంకి వెళ్ళు, అక్కడ మీ కులస్తులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళందరినీ క్రోడీకరించు, వాళ్ళందరినీ కన్సాలిడేట్ చెయ్యి, ఆ ప్రాంతాన్ని నీ సొంత ప్రాంతంగా డెవలప్ చేసుకో, ఆ నియోజకవర్గాన్ని నీ కోసం నువ్వు ఉంచేసుకో. మా వాడు ఉన్నాడంటే వాడిని తుడిచిపెట్టడం నా బాధ్యత,
పగోడు ఉన్నాడంటో వాడిని పండబెట్టడం మన ఇద్దరి బాధ్యత అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ గిఫ్టెడ్ పిఠాపురం. ఎంతవరకు ఫెయిర్ ఇది? ఇప్పుడు మీ పార్టీ ఐడియాలజీస్ ని నమ్మాలి, మీ పార్టీ ఐడియాలజీస్ ని నమ్మి మీతో ట్రావెల్ చేయాలి, పోరాటాలు చేయాలి, రోడ్డు ఉద్యమాలు చేయాలి. చేసిన తర్వాత నాయకత్వం కోసం పోరాడాలి. ఎందుకు పోరాడాలి అంటే కష్టపడ్డప్పుడు మేము పలానా నాయకత్వాన్ని నమ్ముతున్నాం, మేము పలానా పార్టీ యొక్క ఐడియాలజీని నమ్ముతున్నాం, ఈ ఐడియాలజీని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలి అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చే నాయకత్వపు పదవులను తీసుకోవాలి. కష్టపడి పోరాడిన తర్వాత కార్యకర్తలు నాయకత్వం వరకు వచ్చేసరికి పార్టీ ఒక ఆలోచనతో ఉంది, ఒక సిద్ధాంతంతో ఉంది, పార్టీకి అవసరమైన పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మీ మీద కూర్చోబెడతాము, దయచేసి మీరు మొయ్యాలి అంటే టీడీపీ శ్రేణులు మొయ్యాలా? దిస్ అప్లైస్ టు జనసేన యాజ్ వెల్. రాజ్యాంగంలో కోalition గవర్నమెంట్ కి ఒక స్కోప్ ఉంది కదా అని చెప్పి కోalition గవర్నమెంట్ కి ఎప్పుడు స్కోప్ రావాలి? వెన్ ద ఐడియాలజీస్ మ్యాచ్, వెన్ యూ హ్యావ్ ఎ విజన్ ఫర్ ద స్టేట్. కానీ మీరు ఎందుకు వస్తున్నారు కోalition లోకి? బికాస్ యూ వాంట్ టు క్లోజ్ ద చాప్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంపై లేకపోతే ఒకసారి ఊహించుకోండి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకతే లేదు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పొలిటికల్ పార్టీయే లేదు. నో పార్టీ హ్యాస్ అ గట్స్ to question, because Rahul Gandhi is always colluded with Chandrababu Naidu. CPI CPM never has stand in Andhra Pradesh, and Pawan Kalyan was always under the hands of Chandrababu Naidu garu. He was never alone. Actually చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, హీ ఈజ్ అన్ ఇంప్లాంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇన్ ద పొలిటికల్ అరీనా టు కట్ డౌన్ ద జగన్మోహన్ రెడ్డి. దానికోసం మనోడిని చంపేసినా పర్వాలేదు, పక్కోడిని చంపేసినా పర్వాలేదు రాజకీయంగా, బట్ లెట్ us రిమూవ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ చిత్రపటం. అండ్ ఫర్ దట్ ఎవడినైనా ఎలాగైనా బలిద్దాం. కేవలం మీ పార్టీని నమ్ముకొని ఉన్న ఒక నాయకుడు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళాడా, కన్నీళ్లు పెట్టుకోకుండా వెళ్ళాడా అనేది పక్కన పెడితే, ఇంత అవమానిస్తున్నా కూడా పిఠాపురం వర్మ గారు పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉంటాను, పార్టీ కోసమే ఉంటాను. ఆయన మెతక స్వభావం కావచ్చు, మీ పార్టీ పట్ల నిబద్ధత అయ్యిండొచ్చు, రెస్పెక్ట్ అయ్యిండొచ్చు, నక్క తెలియటలు అయ్యిండొచ్చు, ఏవైనా కూడా ఈ రోజు వరకు నోరు మెదపలేదు వర్మ గారు. బట్ వర్మను ఉద్దేశించి జనసేన అధినేత అన్న మీడియా ముందర మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. కొన్ని లక్షల మంది చూస్తున్న స్టేజ్ మీద వర్మ నీ కర్మ అంటాడు. ఎవరికి గౌరవం లేదు, ఎవరికి బాధ్యత లేదు. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు నాగబాబును ఉద్దేశించి ఇలా మీరు ఉండకూడదు మా పార్టీ క్యాడర్ని అని మీరు పవన్ కళ్యాణ్ ముందర ఎత్తడం కానీ ప్రజల ముందర ఆ వర్షన్ అర్థమయ్యేలా చెప్పడం జరిగిందా? నెవర్. యూ నెవర్ డిడ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు, ఇది ఎలా అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఇంటర్నల్ గా చూడు వాడు ఇలా చేస్తున్నాడు, వాడు ఇలా చేస్తే నాకు నచ్చదు అని బెదిరిస్తున్నట్టుగా మీరేమో వద్దు నీకెందుకు, నేను చేస్తాను కదా, వాడెవడు వాడిని తీసేద్దాం, వీడెవడు వాడిని తీసేద్దాం, ముందు జగన్ వెళ్ళిపోయేంత వరకు మన ఇద్దరం కలిసి ఉందాం, జగన్ పోడు, మీరిద్దరు విడిపోరు, ఆంధ్రప్రదేశ్కి శని పోదు, మీ కార్యకర్తల కష్టాలు పోవు, వాళ్ళు నిరంతరం ఆ కార్యకర్తలు వీళ్ళ చేతుల్లో, ఈ కార్యకర్తలు వాళ్ళ చేతుల్లో. శకుని తన రాజకీయ యుక్తులు వాడి ఎవరితో అయితే దుర్యోధనుడు యుద్ధం చేస్తే ఓడిపోతాడో, ఎవరితో అయితే దుర్యోధనుడు యుద్ధం చేస్తే చచ్చిపోతాడో, కురువంశం నాశనం అయిపోతుందో అటువంటి వ్యక్తితో యుద్ధం వచ్చేలా, కృష్ణుడితో వైరం కుదిరేలా సెట్ చేసి శకుని కురువంశాన్ని నాశనం చేశాడు. 80 సంవత్సరాలు వచ్చిన ఒక సింగిల్ లీడర్షిప్ డెవలప్ చేసుకోలేకపోయారు. హ్యావ్ యూ ఎవర్ ఫోకస్డ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్? ఏ పొలిటికల్ పార్టీ వేవ్ లో ఉంటే ఆ ఐడియాలజీని క్యారీ ఆన్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టర్ స్టాలిన్. నేను ఒక వీడియో కూడా చేస్తాను, హౌ స్టాలిన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళ ఇద్దరి వయసులు సమానం, పొలిటికల్ స్థాయిలు సమానం, కానీ ఒక్కొక్కరు వాళ్ళ రాజకీయ పరిణితిని ఎలా చూపించారు అనేది ఒక వీడియో చేస్తాను డెఫినెట్. ఈ రోజు పవన్ కళ్యాణ్ కోసం 21 మందిని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ నాయకత్వాన్ని రోడ్డు మీద పారేశారు. రేపు మరింత మందిని పారేస్తారు. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలి? మీ ఐడియాలజీని మాత్రమే మొయ్యాలనుకుంటున్న ఈ నాయకులకు, కార్యకర్తలకు మీరు ఏం సలహా ఇస్తారు? మీరు నాయకులుగా, కార్యకర్తలుగా మీరు మోస్తూ ఉండండి, మాకు అవకాశం వచ్చినప్పుడు, మాకు ఆ పరిస్థితులు కల్పించబడినప్పుడు మీ నాయకత్వానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తామని చెప్పబోతున్నారా? ఒకప్పుడు ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్ గా ఒబామాగా ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకు కూడా స్థానం కల్పిస్తాము, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇండియా ఇంటూ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఒక 20-25 సంవత్సరాల క్రితం. ఈ రోజు వరకు అది జరగలేదు. అది ఎట్లంటే ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా. ఎప్పుడు చేస్తారో తెలియదు. చేస్తామని చెప్పాం కదా, చేస్తాం. అలాగే మీ దగ్గర నాయకత్వాని కోసం, మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవడానికో, మీ దగ్గర రాజకీయాలు చేస్తూ మీ దగ్గర చేరిన వాళ్లకు పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తారా? చచ్చే లోపల నీకు ఒక పదవి ఇస్తాను అని. ఇప్పుడు చిన్న కార్యకర్తలకు ఇటువంటి మాటలు చెప్తే ఓకే సార్, కానీ వర్మ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ని పబ్లిక్ గా అవమానించడం రైట్ కాదు. ఎప్పుడైతే వర్మ రోడ్డెక్కి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అధిష్టానానికి నేను కట్టుబడి ఉంటాను, పార్టీకి నేను నిలబడతాను,
పార్టీ కోసం నేను పోరాడతాను అని చెప్పి త్యాగం చేస్తున్నట్టుగా ఒక జనంలో ఒక క్లియర్ ప్రొజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడో మీ పార్టీ పతనానికి ఒక పెద్ద పునాది పడింది. వర్మ మీ జీవితంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నాడో మీరు ఊహించుకోలేకపోతున్నారు. వర్మ అంటే ఒక వ్యక్తి కాదండి, ఈ రాష్ట్రంలో జనసేన వల్ల టీడీపీ వల్ల నష్టపోతున్న టీడీపీ క్యాడర్ యొక్క రిప్రజెంటేషన్. ఇది ఎప్పుడు తెలుసుకుంటారు మీరు, ఎప్పుడు రియలైజ్ అవుతారో నాకు తెలియదు. మేబీ మీరు రియలైజ్ కారు కూడా. ఇది మాలాంటి వాళ్ళ కంఠశోష తప్ప మరొకటి కాదు. కానీ నేను కార్యకర్తలకు ఒక మాట చెప్తున్నాను, ఎవరైతే మీరు రాజకీయ పార్టీలలో చేరుతున్నారో ఐడియాలజీని నమ్మి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చేరండి. ఒకవేళ నాకు ఇది రావాలి అది రావాలి, నేను అంత పోటుగాడిని ఇంత పోటుగాడిని అంటే ఇదిగో ఈ వర్మకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఇప్పుడు మా ఊర్లో కూడా కొంతమంది పొలిటీషియన్లు ఉన్నారండి టీడీపీలో. పాపం ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్లు అధికారాలు ఇచ్చుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుంటూ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. పార్టీలోనే ఉంటారు, ఫుల్గా డబ్బులు ఉంటాయి, కానీ అధికారం ఉండదు. ఇటువంటివి ఏమన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండండి. మీరు అధికారము ప్రజలకు సేవ చేస్తానంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీ పప్పులోడుకో మీ తోక కూడా జారించలేదు. చూసుకోండి.